నమస్కారం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అదే మూడవ కర్ణాటక యుద్ధం. ఇది మామూలు యుద్ధం కాదు. ఇండియాలో మాదే ఆధిపత్యం అని పోటీ పడుతున్న ఇంగ్లీష్ వాళ్లకి, ఫ్రెంచ్ వాళ్లకి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లాంటిది. ఈ యుద్ధంతోనే భారతదేశ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్తుందో తేలిపోయింది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. భారతదేశంలో జరిగిన ఈ పెద్ద యుద్ధానికి అసలు కారణాలు ఇక్కడ లేవు. ఈ స్లైడ్లో చెప్పినట్టు ఇది ఐరోపాలో బ్రిటన్కి ఫ్రాన్స్కి మధ్య 7 ఏళ్లపాటు జరిగిన ఒక పెద్ద గొడవకి కేవలం ఒక ఎకో లాంటిదనమాట. అంటే అక్కడ జరుగుతున్న గ్లోబల్ ఫైట్లో భాగంగా ఇక్కడ ఇండియాలో కూడా వాళ్ళు కొట్టుకున్నారు. సరే, ఈ యుద్ధం యొక్క కథను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. దీన్ని ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఇదొక ప్రపంచ యుద్ధం యొక్క ఎకోగా ఎలా మొదలైందో చూద్దాం. తర్వాత వాళ్ల ఫస్ట్ మూవ్స్ ఎలా ఉన్నాయో, ఆ తర్వాత సీన్ ఎలా రివర్స్ అయిందో, ఆ తర్వాత జరిగిన ఫైనల్ బ్యాటిల్ గురించి, చివరగా ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం. అయితే మనం మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. 1756లో ఐరోపాలో బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య యుద్ధం అధికారికంగా మొదలవ్వగానే ఆ వేడి వెంటనే ఇండియాని తాకింది. ఇక్కడున్న ఇంగ్లీషు, ఫ్రెంచ్ సైన్యాలు ఒకరి స్థావరాలపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టాయి. అలా ప్రపంచ యుద్ధానికి ఇండియా ఒక ముఖ్యమైన యుద్ధరంగంగా మారిపోయింది. ఈ యుద్ధంలో రెండు వైపులా ఇద్దరు కీ ప్లేయర్స్ ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ల తరపున రాబర్ట్ క్లైవ్. ఆయన టార్గెట్ ఏంటంటే బెంగాల్లో పోగొట్టుకున్న పవర్ని మళ్లీ సంపాదించడం. మరోవైపు ఫ్రెంచ్ వాళ్లు కౌంట్ డి లాలీ అనే కొత్త గవర్నర్ను పంపారు. ఆయన మిషన్ చాలా క్లియర్: సౌత్ ఇండియాలో ఉన్న ఇంగ్లీష్ సెటిల్మెంట్స్ మీద అటాక్ చేయడం. సో చూసారా, ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో తమ ప్లాన్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు మనం రెండవ భాగానికి వచ్చాం. యుద్ధం స్టార్టింగ్లో ఫ్రెంచ్ వాళ్లే చాలా దూకుడుగా ఉన్నారు. వాళ్లే ఫస్ట్ మూవ్ తీసుకున్నారు. మరి ఆ తొలి ఎత్తుగడలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెంచ్ కమాండర్ లాలీ ఇండియాలో కాలు పెట్టాడో లేదో వెంటనే యాక్షన్లోకి దిగిపోయాడు. ఏప్రిల్ 1758లో పాండిచేరికి రాగానే అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఇంగ్లీష్ వాళ్ల చాలా ముఖ్యమైన కోట ఫోర్ట్ సెయింట్ డేవిడ్ మీద దాడి చేసి దాన్ని గెల్చేసుకున్నాడు. ఇది ఫ్రెంచ్ వాళ్లకు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక కీలకమైన స్ట్రాటజిక్ పాయింట్ అర్థమవుతుంది. ఫోర్ట్ సెయింట్ డేవిడ్ గెలిచిన తర్వాత లాలీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సైన్యాన్ని ఇంకా బలంగా చేసుకోవడానికి హైదరాబాద్లో ఉన్న తన బెస్ట్ జనరల్ బుస్సీని సౌత్కి పిలిపించాడు. కానీ ఇదే అతను చేసిన పెద్ద తప్పు. లాలీ ఫోకస్ అంతా సౌత్ ఇండియా మీదున్నప్పుడు ఇంగ్లీష్ వాళ్లు నార్త్లో ఒక మంచి అవకాశం గమనించారు. వెంటనే వాళ్లు తమ కర్నల్ ఫోర్డ్ను విజయనగరానికి పంపి అక్కడి రాజుతో చేతులు కలిపారు. ఫ్రెంచ్ వాళ్లకి తెలియకుండానే వాళ్లకి వ్యతిరేకంగా మరో ఫ్రంట్ ఓపెన్ చేశారన్నమాట. ఇక ఇప్పుడు మూడో విభాగానికొద్దాం. ఇక్కడే కథ మొత్తం టర్న్ తీసుకుంటుంది. ఫ్రెంచ్ వాళ్లు మొదట్లో కొన్ని విజయాలు సాధించినా ఇంగ్లీష్ వాళ్లు తమ కౌంటర్ అటాక్తో యుద్ధగతిని పూర్తిగా మార్చేశారు. అదెలా జరిగిందో చూద్దాం. డిసెంబర్ 7, 1758 ఈ తేదీ చాలా ముఖ్యం. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలోని చందుర్తిలో జరిగిన యుద్ధమిది. ఇక్కడ కర్నల్ ఫోర్డ్ నాయకత్వంలోని ఇంగ్లీషు సైన్యం, వాళ్లతో చేతులు కలిపిన ఆనంద గజపతి రాజు సైన్యం రెండూ కలిసి ఫ్రెంచ్ వాళ్లతో పోరాడాయి. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్లు చాలా దారుణంగా ఓడిపోయారు. వాళ్ల పతనానికి ఇదే నాంది పలికింది. అసలీ సర్కార్లు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్పటి ఆంధ్రాలోని ఉత్తర కోస్తా జిల్లాలు అన్మాట. ఇవి అప్పట్లో స్ట్రాటజికల్గా చాలా ముఖ్యమైనవి. చందుర్తి యుద్ధంలో ఓడిపోవడంతో ఫ్రెంచ్ వాళ్లు ఈ కీలకమైన ప్రాంతాన్ని పూర్తిగా వదులుకోవాల్సొచ్చింది. ఇది వాళ్ళకి ఆర్థికంగా, సైనికంగా చాలా పెద్ద దెబ్బ. చందుర్తిలో గెలిచాక ఇంగ్లీష్ వాళ్లు ఊరుకోలేదు. ఆ గెలుపును వాడుకొని వాళ్ల పట్టు ఇంకా ఎలా బిగించారో చూడండి. ముందుగా కెప్టెన్ నాక్స్ సైన్యం రాజమండ్రికోటను ఆక్రమించింది. ఆ తర్వాత 1759 ఏప్రిల్లో కర్నల్ ఫోర్డ్ మచిలీపట్నం పోర్టును కూడా గెలుచుకున్నాడు. దాంతో ఈ సర్కార్ల ప్రాంతం మొత్తం పూర్తిగా ఇంగ్లీష్ వాళ్ల కంట్రోల్లోకి వచ్చేసింది. సరే, ఇప్పుడు మనం ఈ మొత్తం యుద్ధంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం. ఇదే నిర్ణయాత్మక యుద్ధం. ఈ ఒక్క యుద్ధమే మొత్తం కథను ముగిరించింది. జనవరి 1760 వాండివాష్ అనే చోట రెండు సైన్యాలు చివరిసారిగా ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఇంగ్లీషు సైన్యానికి జనరల్ సర్ ఐర్కూట్ నాయకత్వం వహిస్తే ఫ్రెంచ్ సైన్యానికి లాలీ నాయకత్వం వహించాడు.
ఈ యుద్ధం ఫలితమే ఇండియాలో వాళ్ళిద్దరి భవిష్యత్తును తేల్చేసింది. ఈ యుద్ధం ఎంత ముఖ్యమో చెప్పడానికి మన సోర్స్లోని ఒక వాక్యం చాలు. అదేంటంటే, ఈ ఒక్క యుద్ధమే భారతదేశంలో ఫ్రెంచ్ వారి తలరాతను ముద్రవేసింది. అంటే వాళ్ళ ఆశలన్నీ ఇక్కడే సమాధి అయిపోయాయన్నమాట. ఇంతకంటే బలంగా చెప్పలేం కదూ. సో వాండివాష్ యుద్ధం యొక్క రిజల్ట్ చాలా క్లియర్. ఫ్రెంచ్ సైన్యం కేవలం ఓడిపోవడమే కాదు, ఇండియాలో వాళ్ల కథ కూడా దాదాపు ముగిసిపోయింది. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న వాళ్ల కల పూర్తిగా చెదిరిపోయింది. ఇక మనం మన చివరి విభాగానికొచ్చేశాం. అదే అంతిమ ఫలితం. వాండివాష్లో ఓటమి తర్వాత ఫ్రెంచ్ శక్తి పూర్తిగా ఎలా కూలిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత జరిగినవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. ఫస్ట్, జనవరి 1761లో లాలీ తన చివరి అడ్డా అయిన పాండిచేరిలో లొంగిపోయాడు. తర్వాత 1763లో ఐరోపాలో ప్యారిస్ ఒప్పందంతో 7 ఏళ్ల యుద్ధం ఆగిపోయింది. ఫైనల్గా ఇండియాలో సుప్రీమసీ కోసం జరిగిన ఈ పెద్ద రేస్లో ఫ్రెంచ్ వాళ్లు ఓడిపోయారు. బ్రిటిష్ వాళ్లు ఎదురులేని శక్తిగా నిలిచారు. ముగింపుగా మన సోర్స్లో చెప్పిన ఈ మాటే ఈ మొత్తం యుద్ధాన్ని సంగ్రహిస్తుంది. ఈ మూడో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధమే డిసైసివ్, అంటే ఇండియాలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అని తేల్చేసింది. ఈ పోటీలో ఫ్రెంచ్ వాళ్లు ఓడిపోయి బ్రిటిష్ వాళ్లు గెలిచారు.